హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్. ఇది వచ్చేసి లొకేషన్ కూడా ఎల్బీనగర్లో ఉంది వెహికల్. ఇది వచ్చేసి చూడవచ్చు, ఇది రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఇంకో లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి నేను ఈ బండి మొత్తం రివ్యూ చూపిస్తా. ఈ బండిలో మైనస్ ఏముంది అనేది మొత్తం టోటల్ చెప్తా నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ బండికి ఎలాంటి కమిషన్ లేదు, ఒకటే రేట్ నేను చెప్తా నేను. ఆ రేట్లో ఒక 5-10 వేలు నెగోషియబుల్ ఉంటుంది. బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు. 2013 స్విఫ్ట్ డిజైర్ VDI. దీనికి సెంటర్ లాకింగ్ ఉంది, 4 పవర్ విండోస్ ఉన్నాయి, ముంగడ 2 MRF టైర్లు, సీల్ టైర్లు ఉన్నాయి, వెనుకొక టైర్లు ఒక 50-60% ఉన్నాయి. చూడవచ్చు వెహికల్. బండి నెంబర్ కూడా ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే నడదు. ఆంధ్ర వాళ్ళకు కూడా నడుస్తుంది, కానీ ఇక్కడ ఐడి ప్రూఫ్ ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడైనా తిప్పుకోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్ మాత్రం కాదు ఈ వెహికల్. ఓకేనా? చూడొచ్చు, నేను మొత్తం ఫుల్ రివ్యూ చూపిస్తాను నేను బండి. ఇంకో ఈ గ్లాసు కూడా షోరూమ్ గ్లాస్. ఇంకా చూడు, 2013 ఇది షోరూమ్ గ్లాసే ఉంది. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో గ్లాస్ అలాగనే ఉంది. ఇంకో టైర్లు చూడొచ్చు, MRF టైర్లు, సీల్ టైర్లు ఉన్నాయి. మీకు ఇట్లా గ్రూప్ కూడా చూడొచ్చు. ఇంకో గ్రూప్ ఎంత ఉందో కూడా మీకు అవుపిస్తుంది. సీల్ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ ప్రకారం కూడా మంచిగా ఉంది. కాకపోతే లైట్గా ఇంకా చిన్న టచ్ అప్లు అయితే ఉన్నాయి, పెద్దగా అయితే మేజర్గా అయితే ఏం లేవు. ఇది కూడా షోరూమ్ గ్లాస్. 13 ఎండ కొడుతుంది. సీట్లు చూడొచ్చు, కాకపోతే కొంచెం ఒక డ్రైవర్ సైడ్ మాత్రం లైట్గా చినిగింది. కంపెనీ మ్యూజిక్ సిస్టమే ఉంది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఎలాంటి డస్ట్ కూడా అయితే ఏం లేదు. నేను ఈ బండికి ఏమైనా డస్ట్ గిట్ ఉంటే డస్ట్ ఉందని చెప్తే చూడవచ్చు మీరు. పెద్దగా అయితే ఏం లేదు. పిల్లలు అయితే అన్ని ఒరిజినల్. పిల్లలు అయితే అన్ని ఒరిజినలే. నాని యాక్సిడెంట్ బండి. పవర్ విండోస్, డోర్ కూడా ఒరిజినలే. ఇది ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, షోరూమ్ గ్లాసే ఉంది. ఇక్కడ ఇదంతా ఒరిజినల్ చూడవచ్చు. ఎక్కడ అయితే ఏం కాదు, పట్టీలు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. సో లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు. వాషింగ్ అయితే చేపియలే బండి. ఈ డోర్ కూడా ఒరిజినలే. లైట్గా గీడైతే డస్ట్ వచ్చింది, జంగ్. ఇది జంగ్ వచ్చింది. టైర్లు చూడవచ్చు, ఒక 60% ఉన్న టైర్ల విషయానికి వచ్చేసరికి. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. 13 ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. బ్యాక్ సైడు ఇదంతా ఒరిజినలే. డిక్కీ కూడా అంత ఒరిజినలే ఉంది. స్టెప్పిన్ జాక్ అయితే లేదు. మరి కస్టమర్ ఉందా లేదా మన దగ్గర, ఇంకా లేదన్నట్టే. ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మనం దీని మీద మాత్రం ఫిక్స్ అయితే కాదు. స్టెప్పిన్ జాకి వీల్ పాన మాత్రం ఉంటే ఇస్తాడు. ఎందుకంటే నేను అడగలేను ఇప్పుడు, మళ్ళీ వీడియో ఆఫ్ చేసి అడగాలంటే. ఇక చూడవచ్చు, ఇదంతా ఒరిజినల్ ఉంది. కిందంగా కూడా చూడవచ్చు. టైర్లు ఎక్కడ కూడా అయితే ఏం లేదు. కిందంగా డస్ట్ గిట్ అయితే ఏం లేదు. నేను ఎక్కడైనా డస్ట్ ఉంటే మాత్రం డస్ట్ ఉందని చెప్తా. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI ఇది. ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇది వచ్చేసి ఈ టైర్లు కూడా చూడవచ్చు. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. లైట్గా ఈడ డస్ట్ వచ్చింది చూడొచ్చు. ఇది వచ్చింది లైట్గా చేపించుకుంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఇంటీరియర్ గిట మొత్తం. ఇక్కడ అన్ని పిల్లలు అయితే ఒరిజినల్ ఉన్నాయి, కాకపోతే చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి. ఇక బండి అయిన తర్వాత రిపేర్లు అయితే కామను. చూడవచ్చు. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. 4 పవర్ విండోస్లు. చూడవచ్చు. మీకు రీడింగ్ కూడా ఎంత తిరిగింది అనేది కూడా చెప్తాను నేను. 81,000 చెప్తున్నాం. మన రీడింగ్ మీద నమ్మకం అయితే ఇవ్వలేము. 82,000 అవుతుంది, కానీ మన రీడింగ్ విషయాలు ఏమైతే ఇవ్వలేము. వేరే ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఏసీ గిట్ అంతా రన్నింగే ఉంది. ఇంటీరియర్ కూడా చూడవచ్చు. ఇంకేదైనా ఉంటే మనం ఎగస్ట్రా ఫిట్టింగ్ ఉంటే మనం చేసుకోవాలి. టైర్ల విషయానికి వచ్చేది టైర్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మీకు బాగానే కూడా లేపు చూపిస్తాను నేను.
ఇంజన్ అనేది. ఈ చిన్న చిన్న టచ్ అప్లకు అయితే పెయింట్ అయితే అయింది, ఎందుకంటే వైట్ బండి కదా, ఇంకా వైట్ బండి అయితే కామన్. ఇది కూడా చూడండి సీల్ టైర్ ఉంది. ఈడ కూడా గిత్తాత అంటే ముంగడ గిత్త లైట్గా దీనికి తాకినట్టుంది, ఎందుకంటే మనకు వచ్చినాక చెప్పలేదంటారు. చేసి నెంబర్, ఇంజన్ నెంబరు ఇక్కడ చూడవచ్చు. బానెట్ కూడా అంత ఒరిజినలే. టైమింగ్ చైన్ అయితే మాత్రం ఒరిజినల్ ఉన్నట్టు కొడుతుంది. ఆయిల్ బ్యాగ్ అయితే కూడా ఏం లేదు. బ్యాట్ అయితే అంబరాన్ ఉంది, వాపరాన్ అన్నీ ఒరిజినలే. ఇదంతా ఒరిజినలే ఉంది చూడవచ్చు. లైట్గా పర్లేగా అయితే ఇంత లప్పం పెట్టి అయితే యాక్సిడెంట్ అయితే కాదు, లైట్గా ఏదో లప్పం అయితే పెట్టిండ్రు. పెద్దగా అయితే అంటే మేజర్ అయినా మరి కొంచెం డస్ట్ గిట్ వస్తే గిట్ట డస్ట్ చెడగొట్టి అది మనం కొట్టినట్టు లైట్గా. కొన్ని ఉప్పు వాటర్ కొన్ని వస్తుంటాయి బండ్లకు చూడవచ్చు. ఇంకా చూసారు కదా వెహికల్ మొత్తం. ఈ మారుతు స్విఫ్ట్ డిజైర్ VDI. దీనికి 4 పవర్ విండోస్లు వస్తాయి, సెంటర్ లాకింగ్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ మిర్రర్ వస్తుంది, 2 MRF సీల్ టైర్లు ఉన్నాయి, రెండేమో 50-60% ఉన్నాయి. బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు. 2013 స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్ అని ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే మాత్రం నడుస్తుంది కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 3,60,000 చెప్తుర్రు. 3,50,000 అనుకుంటా. రండి, ఫిక్స్ రేట్. ఇలా ఎలాంటి కమిషన్ ఏం లేదు. మీకు సీసీ తెలంగాణలో ఎక్కడ కొట్టి అన్నా కొట్టిస్తారు. 3,50,000 ఫిక్స్డ్ ప్రైజ్. ఇది 360 చెప్తారు కానీ నేను చెప్పిన 360 రాదు. ఎందుకంటే ఇక్కడ ఓనర్ కాంచెల కమిషన్ తీసుకుంటున్నా కనుక మీరు 3,50,000 అనుకుంటేనే రారు. ఇది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఫైనల్ రేట్ మాత్రం ఓనర్ అయితే చెప్తుండు. ఇంక చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంకా మీకు అంటే నీకు ఆ పనులు ఉండబట్టుకనే నేను చెప్పిన పనులు ఉన్నాయి సార్, పనులు ఉంటేనే పనులు లేకపోతే 4 లక్షల బండి ఇది. చిన్న చిన్న పనులు ఇప్పటికైతే టైర్ల విషయం అయితే నో టెన్షన్, ఇంజన్ విషయం అయితే నో టెన్షన్. చిన్న చిన్న సస్పెన్షన్ కూడా లైట్కి ఇంత సౌండ్ వస్తుంది. చిన్న గార్డెడ్ డెస్ట్ ఉంది. ఇప్పటికిప్పుడు చేపించుకోకుండా నడుస్తుంది, తర్వాత చేయించుకున్నా. కానీ నేను చెప్పిన పనులు ఉన్నాయి సార్ అని చెప్పిన. ఇది ఆయన ఉండేనా 3,50,000 ఫిక్స్డ్ ప్రైజ్ అని చెప్పిండు. 360 చెప్తున్నా. 350 అయితే మీరు 3 అనుకోవాలని వచ్చే వాళ్ళు ఉంటే వెళ్ళిపోయిన వరకు 350 అనుకునే రారే. వచ్చి ట్రాలు కొట్టుకున్నాక మీరు నచ్చినాకనే తీసుకోరు. కానీ ఇంకా రేట్లో మాత్రం బార్గెన్ అయితే ఉండదు. ఇంక మీరు ఇక్కడికి వచ్చినా అదే రేట్ ఉంటుంది, మీకు అక్కడికి వెళ్ళి రాకుండా ఇదే రేట్ ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఏమైనా ఉంటే వీడియోలు మళ్ళీ పెడతా. నేను కూడా ఢిల్లీకి కొంచెం నాకు పర్సనల్ పని వల్ల అయిపోయినా, నేను ఢిల్లీకి వెళ్తే ఇంకా ఇక్కడ ఉండి నేను ఏం చేయాలన్నట్టుగా మన లోకల్ బండ్లు పెడుతున్నా. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.